దశరథ్ అయితే సుమిత్రతో నువ్వు దీపకి బ్లడ్ ఇవ్వాలి అని అంటూ ఉంటాడు. నాన్నకి అసలు ఏమైంది అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారండి, నేను తనకి బ్లడ్ ఇవ్వడం ఏంటి అని అనేసరికి మనకి ఉన్న రుణము, మనకి చేసిన సాయం మర్చిపోకూడదు సుమిత్ర. నీకు దీప ప్రాణదానం చేసింది. తను ప్రాణదానం చేసేటప్పుడు తనకి ఏదో ఒక విధంగా రుణపడాలి కదా, నీ రుణం తీర్చుకునే టైం వచ్చింది, తనకి నువ్వు బ్లడ్ ఇవ్వు అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారండి అని అనేసరికి మన వ్యక్తిగత గొడవలు తర్వాత చూసుకుందాం, ముందు తనకు ఆ ప్రాణాలు కాపాడు తను అని అనేసరికి జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది దశరథ మాటలకి. తను నా కూతురు ప్రాణాలు తీయాలనుకుందండి అని సుమిత్ర అనేసరికి, నువ్వు చెప్పింది నిజమే, జ్యోత్స్న ప్రాణాలు తీయాలని చూసింది దీప, కానీ అది ఆధారాలతో సాక్ష్యాలతో నిరూపణ అయితేనే కదా అని అనేసరికి జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. అంతవరకు తను నీకు ప్రాణదానం చేసిన ప్రాణదాత కాబట్టి నువ్వు రుణం తీర్చుకో దీప. దీప రుణం తీర్చుకుంటేనే నీకు మనశ్శాంతి ఉంటుంది సుమిత్ర, లేదంటే నువ్వు లైఫ్ లాంగ్ తనకి సాయం చేయలేదని, తన సాయాన్ని నువ్వు ఉంచుకున్నావని నీకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది సుమిత్ర. నా కోసం నువ్వు వెళ్ళు అనేది అంటూ ఉంటాడు దశరథ. ఆ మాటలకి సుమిత్ర ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంటుంది. నీకు నా మీద నమ్మకం ఉంటే, నా మాట మీద గౌరవం ఉంటే నువ్వు ఖచ్చితంగా దీపకి బ్లడ్ ఇవ్వడానికి, తన ప్రాణాలు కాపాడడానికి వెళ్తావు సుమిత్ర అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ ఉంటాడు దశరథ. ఆ మాటలకి సరేనండి మీకోసం వెళ్తాను అనేది సుమిత్ర తల ఊపుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి బ్లడ్ ఇవ్వు అనేది అంటూ ఉంటాడు దశరథ. అలా అనేసరికి ఏంటి డాడీ ఇలా చేస్తున్నారు, డాడీ ఆగండి అని అనేసరికి ఏంటి జ్యోత్స్న అని అంటూ ఉంటాడు. అమ్మ బదులు నేను ఇస్తాను బ్లడ్ అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది.